నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 136వ సంకీర్తన మొదటి వచనం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నిరంతరము ఉండు కృప. నిరంతరముండు కృప. ప్రియులరా, 136వ కీర్తన దేవుని కృపను గూర్చి గొప్పగా చెబుతుంది. అందులోని ప్రతి వచనము ఆయన కృప నిరంతరముండును అని ముగిస్తుంది. యూదుల దేవాలయంలో వారు ఈ కీర్తన పాడుతూ ఉంటే నాకు వినాలనుంది. యాజకులలో ఒకవైపున ఉన్నవారు యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని పాడగానే, మరోవైపున ఉన్నవారు ఆయన కృప నిరంతరముండును అని పాడేవారేమో అని ఒక భక్తుడు రాస్తాడు. ప్రియులరా, కృపా కనికరములు కలిసి ఉంటాయి. కృపగల దేవుడు నేను పొందవలసిన దానిని నాపై మోపక తన కనికరమును బట్టి నాకు చెందని దానిని నాకు అనుగ్రహించాడు. ఆయన కృప నిరంతరముండును. అందుకు మన స్పందన ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడం, ఆయనను స్తుతించడమే. దేవుని బిడ్డలారా, దేవుని ఆశ్చర్య క్రియలను బట్టి ఆయనను స్తుతించాలి. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయవాడు. ఆయన కృప నిరంతరం ఉండును. ఆశ్చర్యకరుడు అని అతనికి పేరు పెట్టబడింది. యెషయా 9:6. యేసుక్రీస్తు అద్భుతాలను గురించి మాట్లాడాడు. అనేక అద్భుత క్రియలు చేశాడు. దేవుడు ఒకరి జీవితాన్ని ముట్టినప్పుడు అది అద్భుతంతో నింపబడుతుంది. పేతురు, అంద్రెయ, యాకోబు, యోహాను అనువారు యేసును కలుసుకోకపోయి ఉంటే వారొక సాధారణ జాలరులుగానే మిగిలిపోయి ఉండేవారు. వారు కానాలోని ఒక వివాహానికి వెళ్ళినప్పుడు అద్భుతాలు జరిగాయి. వారు సమాధి కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు కూడా అద్భుతాలు జరిగాయి. ప్రియులారా, దేవుని జ్ఞానమును బట్టి ఆయనకు స్తుతులు చెల్లించుడి. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగు చేశాడు. 5వ వచనం. ఈ విశ్వాన్ని సృష్టించిన దేవుడు దానిని నిర్వహించడానికి జ్ఞానం కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మీ జీవితంలో మీకు కావలసిన జ్ఞానం ఆయన కలిగి ఉన్నాడు. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను అని యాకోబు 1వ అధ్యాయం 5వ వచనంలో చూస్తాం. ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. ప్రియులరా, ఆయన క్రియలను బట్టి ఆయనను స్తుతించండి. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. ఆయన అద్భుతాలను బట్టి నేడు ఆయనను ఆరాధించాలి. ఆయన జ్ఞానమును బట్టి ఆయన నడిపింపును వెతుకుదాం. తన అనంత సృష్టి ద్వారా ఆయన అనుగ్రహించిన సమస్తాన్ని అనుభవిందాం. దేవుని ఆశ్చర్యక్రియలను బట్టి స్తుతించుట, దేవుని జ్ఞానమును బట్టి స్తుతించుట, ఆయన క్రియలను బట్టి స్తుతించేవారుగా ఉందాం. దేవుని కృపా కనికరములు లేనట్లయితే మీరు రక్షణ పొంది ఉండేవారు కాదు. ఈ 2 వరములు మనము చులకనగా భావించవద్దు. ఆయన మీ జీవితంలో చేసిన వాటన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మనము తగినంత సమయం వెచ్చిస్తున్నామా? దేవుణ్ణి ఆరాధించేవారముగా, దేవునికి కృతజ్ఞతలు చెల్లించేవారముగా, ఆయనను స్తుతించేవారముగా ఉందాం. దైవాశీర్వాదములు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. రాత్రంతయు కాపాడారు నాయన. ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చారు. నీ స్తోత్రాలు ప్రభువా. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలు మీరే తోడుగా ఉండండి. బలహీనులైన వారిని బలపరచండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానం ఇవ్వండి. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి. ప్రభువా, నీకు వందనాలు.
నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు దీవించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి నాయన. చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానం ఇవ్వండి తండ్రి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పనిచేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలను దీవించండి నాయన. మీరే తోడుగా ఉండండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొని వచ్చిన బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి అనుగ్రహించుమని, ఈ దిన దీవెనలతో నింపుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.